రాష్ట్రము సస్యశ్యామలముగా అభివృద్ధి పదంలో ఉండాలంటే కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర శివారు మణికొండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని సీతారాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి సబితా ఇంద్రారెడ్డితో పాటు తమ తనయుడు కార్తిక్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల పాలనలో అన్ని అడ్డంకులే ఉన్నాయంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని, శాంతి భద్రతలను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలిలో వదిలేశారని ఆమె మండిపడ్డారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరడం ఖాయమని జోషం చెప్పారు. సీతారాం గారిని గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పకుండా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేటట్టు ఇక్కడ పార్టీని నిర్మించాలని సీతారాం గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వము 10 సంవత్సరాలు ఏ విధంగా పనిచేసింది, భవిష్యత్తులో ఏ విధంగా అవసరం అనేది ఇప్పటికీ అర్థమైపోయింది. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిజంగా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి పదంలో నడవాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష. మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు 9 నెలల పాలన చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 9 నెలలు చూస్తూ ఉంటే అసలు ఎట్టుపోతుంది రాష్ట్రం అర్థం కావట్లేదు. శాంతి భద్రతలో చూసుకుందామా గాలికి వదిలేశారు, అభివృద్ధిలో చూసుకుందామా గాలికి వదిలేశారు, సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం గారిని గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పకుండా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేటట్టు ఇక్కడ పార్టీని నిర్మించాలని సీతారాం గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వము 10 సంవత్సరాలు ఏ విధంగా పనిచేసింది, భవిష్యత్తులో ఏ విధంగా అవసరం